ఇక్ష్వాక వంశానికి చెందిన దశరథుడు ధర్మపరాయణుడు మరియు పరాక్రమశాలి రాజు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని శాంతియుతంగా పాలించేవాడు. అయితే అతనికి సంతానం లేకపోవడం వల్ల చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు మంత్రుల సలహాలతో యాగం చేయాలని నిర్ణయించాడు. ఆ యాగం కోసం దశరథుడు తన సోదరుడైన అంగరాజు రోమపాదుని అల్లుడు ఋష్యశృంగుడిని ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు. ఆ తరువాత పుత్రకామేష్టి యాగం కూడా జరిపాడు. ఆ యాగం ఫలితంగా దేవతలు సంతోషించి శ్రీమహావిష్ణువు రావణ సంహారానికి దశరథుని కుమారులుగా పుట్టాలని నిర్ణయించాడు. దశరథుడికి పాయసాన్ని ఇచ్చి దాన్ని తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకు ఇచ్చాడు. చైత్ర నవమి నాడు కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులు పుట్టారు. అన్నదమ్ములుగా పెరిగినవారు తేజోవంతులు, విద్యలో ప్రావీణ్యం సంపాదించారు. ఇంద్రాది దేవతలు తమ అంశాలతో వానర, భల్లూక వీరులకు జన్మనిచ్చారు. వీరందరూ శ్రీరాముడికి రావణ సంహారంలో సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు.